హాయ్ అండి. ఎప్పుడు నా పాత వీడియోలో వేగా సిటీ మాల్‌కి వచ్చామని చెప్తూ ఉంటాను గదా! ఈసారి కొంచెం చేంజ్ కోసం వేరే మాల్‌కి వచ్చామనమాట. అది ఫోరం మాల్ కనకపురం రోడ్‌లో ఉంది బెంగుళూరులోని. ఇక్కడ నుంచి కిందకి చూస్తే చూసారు కదా! మొత్తం ట్రాఫిక్ జామ్. బెంగుళూరులో చాలా ట్రాఫిక్ ఎక్కువ. మొత్తం వెహికల్స్ అన్నీ జామ్ అయి ఉన్నాయి కిందన. సరే 'భారతీయుడు 2' మూవీ రిలీజ్ అయింది కదా! సరే చూద్దాం ఎలాగుందో అని చెప్పేసి వచ్చామనమాట. అమ్మకు కూడా ఇంట్లో బోర్ కొడుతుంది. అలాగే సినిమాకి తీసుకొని వచ్చాము. అమ్మకేం పెద్ద మూవీస్ ఇంట్రెస్ట్ ఏమి ఉండదండి. ఇంట్లో సీరియల్స్ అయి చూసి టైం పాస్ చేస్తుంటది. అలాగే యూట్యూబ్‌లో వీడియోలు అయి చూస్తూ ఉంటదనమాట. అలాగే నా వీడియోలు కూడా చూస్తూ ఉంటదిలెండి మధ్య మధ్యలో. సరే పదండి అయితే మాల్ ఒక రౌండ్ అలా తిరిగి చూసేద్దాము. ఇదనమాట అండి మాల్. లోపల ఇంటీరియర్ ఇలా ఉంటదనమాట. చాలా బావుంది. ఫస్ట్ టైం వస్తున్నాను చూసి చాలా బావుందనిపించింది. వీకెండ్స్‌లో ఇలాగ మూవీస్ కని కాకుండా మామూలుగా వచ్చి చిల్ అవ్వచ్చు. ఎందుకంటే రెస్టారెంట్స్ అయి బాగుంటాయి. ఫుడ్ కోర్ట్స్ చాలా ఉన్నాయి. అలాగే కెఫేస్ ఇవన్నీ ఉంటాయి కదా! సో ఎవరైనా వచ్చి ఇక్కడ కూర్చొని చిల్ అవ్వాలంటే కూడా మంచి ప్లేస్ అనమాట. చాలా బావుంది లోపల. మేము ఎప్పుడైనా ఇలా ఏమన్నా ఇంపార్టెంట్ మూవీస్ ఏమైనా రిలీజ్ అయ్యాయి అన్నప్పుడు మాత్రమే వస్తామండి. మాటి మాటికి ఏమి రావు మాల్స్‌కి. ఎందుకంటే మెయిన్ చాలా ఎక్స్‌పెన్సివ్ ఏదైనా సరే ఈ మాల్స్‌లోని. ఏదైనా కళ్ళతో చూసి ఆనందించాలనుకోవాలి తప్ప ఏదైనా కొనుక్కోవాలి అని చెప్పి మాత్రం వెళ్ళొద్దు. ఎందుకంటే అన్నీ కూడా చాలా ఎక్స్‌పెన్సివ్ ఇక్కడ. మూవీస్కి వస్తే ఇంక చెప్పాల్సిన అవసరమే లేదు. ఇంక ఫ్యామిలీస్తో వచ్చిన వాళ్ళకైతే మాత్రం ఈజీగా ఒక 4000 ఎగిరిపోతాయి అనమాట. సినిమా టికెట్లు ఇంకా మధ్యలో పాప్కార్న్లు ఇవి అవి తినడం కాకుండా ఇంకా అక్కడే ఫుడ్ కోర్ట్లు ఏమైనా తినడం ఇలాంటివి ఏమైనా పెట్టుకున్నామంటే మాత్రం ఈజీగా 5000 అయిపోతాయి. ఈ 5000తో మనం నెలకు సరిపడా పచారీ సామాన్లన్నీ కొనేసుకోవచ్చు ఇంట్లోని. అలాదిగో ఆ మూల చూసారు కదా! అది కిడ్స్ ప్లే ఏరియా అనమాట. వాళ్ళకి మాత్రం ఎంటర్‌టైన్‌మెంట్ అంటే సూపర్‌గా ఉంది అక్కడ. అంతా ఆడుకోవడానికి మంచి మంచి గేమింగ్స్ ఉన్నాయి అక్కడ. ఇక్కడ ఫ్యామిలీస్ అని ఒక షాప్ ఉంది రెడ్ కలర్‌ది. ఇందులో ఏమో పిల్లలకి కావాల్సిన స్కూల్ బ్యాగ్స్, టాయ్స్ అన్నీ దొరుకుతాయి అనమాట. చాలా బాగుంది లోపల. లోపల గాని వీడియో అది ఏం తీయనివ్వరు. జస్ట్ చూసొచ్చారు. ఇక్కడ యునైటెడ్ తెలుగు కిచెన్ ఉంది కదా! ఇక్కడ మన తెలుగు కిచెన్ అనమాట. ఆంధ్ర కిచెన్. చాలా బాగుంటది ఈ హోటల్. ఇంకా మేము రాలేదు, రావాలి. ఇక్కడ సూర్యకాంతం గారి బొమ్మ కూడా ఉంది చూస్తారు కదా ఫోటో. ఆర్ట్ వేశారు. చాలా బాగుంది ఆవిడది. చూసి భలే హ్యాపీ అనిపించింది. అక్కడ మా అమ్మ ఒక ఫోటో, నేను ఒక ఫోటో కూడా తీయించుకున్నాం అనమాట. తెలుగు సినిమా ఇండస్ట్రీలో గయ్యాళి అత్త అంటే ఈవిడ గుర్తొస్తారు. సూర్యకాంతం గారి పేరు గుర్తొస్తుందా? సూర్యకాంతం పేరు పెట్టుకుంటేనే ఎవరైనా సరే ఇంకా భయపడిపోతారు. అలాంటి బ్రాండ్ అనమాట ఆవిడది. ఇంకా ఆవిడ ప్లేస్ని ఎవ్వరూ రీప్లేస్ చేయలేరు. అలాంటి యాక్ట్రెస్ ఆవిడ. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనమాట ఆవిడ యాక్టింగ్కి. ఇప్పటికీ కూడా ఆవిడ పేరు మీద రీల్స్ చేస్తూ చాలామంది చేస్తున్నారు సూర్యకాంతం గారి పేరు మీద. చాలా పాపులర్ అయ్యారు కూడా వాళ్ళు. మేమైతే పీవీఆర్ దగ్గరికి వచ్చాం అనమాట పైన. దీనికి టాక్ ఏమో మిక్స్డ్గా వచ్చింది. కొంతమంది బాగుంది, కొంతమంది బాగాలేదు అని చెప్పి అంటున్నారు అనమాట. సరే టాక్ ఎలాగున్నా కానీ ఒకసారి 'భారతీయుడు' కమల్ హాసన్ గారి మూవీ అంటే ఒకసారి చూడాలి. ఇక్కడైతే ఎంట్రన్స్లో బ్యాగ్లో ఒకటి చెకింగ్ చేసేస్తారు. ఎందుకంటే మనం ఏమైనా ఏటుపుల్స్ లోపల పట్టుకెళ్ళిపోతున్నాం భయం అనమాట. మళ్ళీ లోపల మనం డబ్బులు పెట్టి కొనుక్కోవాలి కదా, అందుకోసం. తప్పిజారి ఓ చాక్లెట్ దొరికినా సరే తీసి పక్కన పెట్టేస్తారు. అదేదో పెద్ద ఇదిలాగా తినగానే మనకి ఏదో ఆకలి తీరిపోయినట్టు. ఇక వెళ్ళగానే డిజర్ట్స్ ఉన్నాయి ఇక్కడ. కేకులు, రకరకాల కేక్ ముక్కలు పెట్టారు. మనం ఇక్కడ ఏం కొనొద్దండి, అలా చూసుకుని వెళ్ళిపోదాం ముందుకి. పక్కన యాక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళందరూ ఇంకా హాలీవుడ్, బాలీవుడ్, ఇంకా అలాగే మన సౌత్, నార్త్ అందరూ అనమాట. అందరూ యాక్టర్స్వి ఫొటోస్ అనమాట ఇవి. అంత యానిమేషన్ ఫొటోస్ లాగా ఉన్నాయన్నమాట. బాగా డెకరేట్ చేస్తారు ఈ మాత్రం. స్టార్టింగ్లో చెప్పాను కదా, ఈ మాల్ కనకపురం రోడ్లో ఉందండి. ఫోరం మాల్ కట్టి 1 year అయింది. బెంగళూరులో ఉండి ఇంకా ఎవరికైనా తెలియకపోయినా మాల్ గురించి ఇంతవరకు ఎవరు రాకపోయినా సరే మీరు రావచ్చండి. చాలా బాగుంది మాల్, మాత్రం చాలా బాగుంది. అలాగే పీవీఆర్ థియేటర్స్ కూడా చాలా బాగున్నాయి. అలా ఒక లుక్ వేద్దాం పదండి ముందుకెళ్ళి. మాది మూవీ ఇంకా స్టార్ట్ అవ్వడానికి టైం ఉందనమాట. ఈ లోపల ఈ రౌండ్ అంతా చూసేద్దాం లోపల ఎలాగుందో ఏంటో. నేను కూడా చూడలేదు ఫస్ట్ టైము. అలా చూసుకుంటూ వెళ్ళిపోదాము. ఇక ఇదే అనమాట మేము వెళ్ళాల్సిన ఆడి నెంబర్ 5 ఇంకా ఓపెన్ చేయలేదు. ఇక మా వాళ్ళు ఫుడ్ తెచ్చుకోవడానికి అటు సైడ్ వెళ్ళిపోయారు. థియేటర్కి వచ్చా ఉంటే చాలు చేతిలో మేత ఉండాలన్నమాట. ఏదోటి ఉండాలి తినడానికి. ఒకసారి లోపల కూడా చూసేయండి. ఇదనమాట లోపల సీటింగ్ అంతా చాలా బాగుంది. అలాగే ప్రొజెక్టర్ కూడా చాలా బాగుంది. మూవీ అయితే నేను రికార్డ్ చేసి చూపించను, మీరే వచ్చి థియేటర్కి వచ్చి చూడండి. ఓకే బాయ్, టాటా అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇంటికి వెళ్ళిపోతున్నాం, సినిమా కూడా చూస్తాం, ఫుడ్ కూడా తినేస్తాం. బాయ్ బాయ్, టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.